చిన్న బ్రేకే అన్న కాబట్టి జప్పునే వచ్చేసిన చల్లయిగా కడమ ముచ్చట్లేమేమున్నాయో చూద్దాం పాండ్రి. కొందరికి తీరొక్క తీర్ల పెన్నులు జమ చేసే అలవాటు ఉంటది, ఇంకొందరికి తీరొక్క తీర్ల పుస్తకాలు జమ చేసే అలవాటు ఉంటది. పైసలున్నోళ్ళైతే తీర్ల కార్లు బండ్లు కొని షెడ్లలో పెట్టుకొని చూసి మురిసిపోతుంటారు. మా చిన్నప్పుడైతే స్టాంపులు తీరొక్క తీర్ల బొమ్మలున్న పైసల బిల్లలు జమ చేసేది నేనైతే. ఇగో గీ అన్నకు కూడా గసంట అలవాటే ఉన్నట్టున్నది. ఆ అన్న చేసిన కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. చూడుండ్రో పారి. చూస్తారు కదా తీరు తీరు దేశాల పచ్చనోట్లు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి ఊళ్ళుండేటి మిట్టపల్లి నవీన్ కుమార్ అనే ఈ అన్నకాడ లేని నోటు లేదొల్లో. ఇప్పుడు వాడకంలో ఉన్న నోట్లే కాదొల్లో, ఒకప్పుడు రాజుల కాలం నాటి పైసల బిల్లలు, తెల్లోళ్ల పాలనలా చలామణైన పైసల బిల్లలు కూడా సేకరించిండన్న. నిజాం పాలనలా పైసల బిల్లలు, ఛత్రపతి శివాజీ మహారాజు పాలనల వాడిన 2 రూపాయల బిల్లలు కూడా ఉన్నాయి. ఇక దేశాల నోట్ల ముచ్చట కొతే అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్, జపాన్ ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని దేశాల నోట్లున్నాయి అన్నకాడ. ఓ పారి ఇనుండ్రి అన్నేమంటాండో. నేను గత 20 సంవత్సరాలుగా కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర దాదాపు 1100 రకాల కాయిన్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయండి. అవి దాదాపు 210 ఇష్యూర్స్, 180 దేశాలకు సంబంధించినవి. నా కజిన్స్ కానీ, తమ్ముళ్ళు కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ చాలా హెల్ప్ చేశారు కాయిన్ కలెక్షన్ లో. అలాగే నా భార్య కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఇలా ఆల్బమ్స్ అన్ని ఇలా నీట్ గా పెట్టడంలో కూడా చాలా హెల్ప్ చేసింది. ఒక హాబీ లాగా మొదలైన ఈ ప్రస్థానం గిన్నిస్ రికార్డ్ వరకు వెళ్లాలని ఆశిస్తున్నాను. అదన్నట్టు 20 ఏళ్ల సంధి చేస్తున్నాడు ఈ కార్యం. తొలుత తన తండ్రిచ్చిన ఛత్రపతి శివాజీ పాలన కాలం నాటి 2 రూపాయల నాణంతోని పైసల బిల్లలు సేకరించుడు చాలు చేసిండట. రాను అది ఓ హాబీ లెక్కన మారి ఇప్పుడు ఖర్చుకు కూడా వెనకార్తలేడట. గంత ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టే ఇప్పటి వరకు 180 దేశాల పచ్చనోట్లను, పైసల బిల్లలను సేకరించాడు. ఇక హాబీ ఉంటే అయిపోదు కదా, ఆదాయం వచ్చే పని కాదు కాబట్టి ఇంటోళ్ల సహకారం కూడా ఉండాలి. పైగా ఈ తీరంగా నోట్లు సేకరించాలంటే రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. కానీ ఈ అన్నకు ఇంటోళ్ల సపోర్టు గట్టిగానే ఉన్నది. దాంతో పాటు ఫారెన్లో ఉండే దోస్తులు కూడా సాయం చేసిండట. అట్లా అందరి సహకారంతోటి ఈ స్టేజికి వచ్చిందన్నట్టు. ఇక తర్వాత ఏందంటే ఎప్పటికైనా గిన్నిస్ బుక్లకు ఎక్కాలన్నదే నవీన్ అన్న ఆశనట. మరి రేపు మా పట్ల అది కూడా నెరవేరాలనని మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.